ఇక వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యారు. కోటి సిబిఐ కార్యాలయంలో అవినాష్ సిబిఐ విచారిస్తోంది. ఇక సిబిఐ ఆఫీస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అవినాష్కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ను కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో అవినాష్ని, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్లను ఏకకాలంలో విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అవినాష్ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం కోటిలో సిబిఐ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ ఉషా లైవ్లో జాయిన్ అవుతున్నారు పూర్తి వివరాలు ఇచ్చేందుకు. ఉషా, విచారణ కొనసాగుతుందా? ముగ్గురిని కలిపి విచారిస్తారని చెప్తున్న ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఏమంటున్నారు పోలీసుల బందోబస్తు ఎలా కనిపిస్తోంది మీకు అక్కడ? సతీష్, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి సిబిఐ విచారణకు ఉదయం 10:30 సమయానికి అవినాష్ రెడ్డి చేరుకున్నారు. అవినాష్ రెడ్డిని ముందుగా సిబిఐ అధికారులు, ఎవరైతే నూతన అధికారిగా ఆయన ఉన్నటువంటి వికాస్ సింగ్ నేతృత్వంలో 5వ విచారణకు వికాస్ సింగ్ తో పాటు అవినాష్ రెడ్డికి ఇది మొదటి విచారణగా పేర్కొనాలి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 5వసారి అవినాష్ రెడ్డి సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఏదైతే 10 ప్రశ్నల మెనూను ఒక దాన్ని ప్రిపేర్ చేసుకొని సిబిఐ అధికారులు ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి ఇప్పటికే 2 నిందితులు ఎవరైతే భాస్కర్ రెడ్డి అలాగే ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా నాంపల్లి చంచల్గూడ జైలు నుంచి ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం ఏదైతే కోటి సిబిఐ కార్యాలయం ఉందో సిబిఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. ముగ్గురిని కూడా ఏకకాలంలో సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. కేవలం ఈ కేసుకి సంబంధించి వివేకానంద రెడ్డి హత్యలో ఎంతమంది పాల్గొన్నారు, ఆ రోజు జరిగిన సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది అన్న కోణంలో అయితే ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సిబిఐ అధికారులు అసలు ఏం జరిగింది, ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య కేసులకు సంబంధించి అసలు ఏం జరిగింది, వివేక హత్య అనంతరం అందరూ భాస్కర్ రెడ్డి నిందితులు ఎవరైతే మిగతా 6 ఎవరైతే ఉన్నారో నిందితులుగా పేర్కొంటున్నటువంటి ఈ 6 కూడా భాస్కర్ రెడ్డి ఇంట్లో ఎందుకు బస చేశారు, గూగుల్ టేక్అవుట్ ని వీళ్ళు ముందు ఉంచి మరీ ప్రశ్నిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే గూగుల్ టేక్అవుటే ఈ కేసుకి సంబంధించి ప్రధాన భూమిక పోషిస్తోంది కాబట్టి గూగుల్ టేక్అవుట్ ని బేస్ చేసుకునే ఐఓ అధికారి వికాస్ సింగ్ నేతృత్వంలో ఈ క్వశ్చనింగ్ మొత్తం కూడా జరుగుతోంది అనేసి తెలుస్తుంది. ప్రస్తుతం లోపల గంట నుంచి కూడా సిబిఐ కార్యాలయంలో గంట నుంచి కూడా అవినాష్ రెడ్డిని అలాగే భాస్కర్ రెడ్డిని ఉదయ్ కుమార్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా పలు కీలక సమాచారాన్ని అయితే వాళ్ళ దగ్గర నుంచి రాబట్టే అవకాశం ఉంటుంది. అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి క్లియర్ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో, హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే వీళ్ళని ప్రశ్నల రూపంలో అడగాలి, ప్రశ్నల రూపంలో అడిగిన దాన్ని వెంటనే దీన్ని ఆడియో వీడియో రూపంలో దీన్ని రికార్డు చేయాలని హైకోర్టు ఒక సూచన అయితే సిబిఐకి ఇచ్చింది. ఈ మొత్తాన్ని కూడా బేస్ చేసుకునే ఈరోజు సిబిఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ అయితే పూర్తి చేస్తున్నారు. వికాస్ సింగ్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు కాబట్టి రామ్ సింగ్ గతంలో ఉన్నటువంటి రామ్ సింగ్ ఇచ్చినటువంటి విచారణ పారదర్శకంగా లేదు కాబట్టి వికాస్ సింగ్ నేతృత్వంలో ఎలాంటి విచారణ జరుగుతోంది, ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువులు ఉంది. మనం చూసుకున్నట్టయితే ఇంకా 11 రోజులు మాత్రమే గడువు ఉంది కాబట్టి సిబిఐ అధికారులకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఏప్రిల్ 30వ తారీఖు లోపు ఈ కేసు మొత్తాన్ని కూడా ఛేదించాలి, ఈ కేసు మొత్తానికి సంబంధించిన నివేదిక మొత్తము కూడా తమకు సమర్పించాలి అన్న కోణంలో సుప్రీంకోర్టు అయితే ఒక క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ మొత్తాన్ని కూడా బేస్ చేసుకొని ఈ రోజు నుంచి అవినాష్ రెడ్డి ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు సిబిఐ కార్యాలయానికి హాజరవ్వాలి అన్న కోణంలోనే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే హైకోర్టు సిబిఐ ఆఫీసర్స్ కి అయితే ఒక సూచన అయితే ఇచ్చింది. ప్రస్తుతం అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డికి స్వల్ప అస్వస్థత రావడంతో చంచల్గూడ జైలు నుంచి కాస్త ఆలస్యంగా వైద్య పరీక్షల అనంతరం తీసుకురావాల్సి వచ్చింది కాబట్టి ఉదయ్ కుమార్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని ఎలా ప్రశ్నిస్తున్నారు, అలాగే ఆ రోజు జరిగినటువంటి గూగుల్ టేక్అవుట్ కావచ్చు, అలాగే టెక్నికల్ ఎవిడెన్సెస్ లో భాగంగా వివేక హత్యను గుండెపోటుగా ఎలా చిత్రీకరించారు, ఇందులో ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర కీలకంగా ఉంది. ఉదయ్ కుమార్ తండ్రి కాంపౌండర్ కావడంతో అతను ఈ ట్రీట్మెంట్ మొత్తము ఏదైతే గొడ్డలతో చంపి గొడ్డల్ని కొనిన వ్యక్తి వచ్చి ఎర్ర గంగిరెడ్డి ఎక్కడి నుంచి ఎక్కడికి కొనుగోలు చేశారు ఈ గొడ్డలిని, వివేకానంద రెడ్డిని ఎందుకు హత్య చేశారు, వివేకానంద రెడ్డి హత్య చేయడానికి
దానికి గల కారణాలు ఏంటి, రాజకీయ కారణాలా లేకపోతే పిటిషన్లో సునీతారెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు ఏంటంటే రాజకీయ కారణాల వల్లే తన తండ్రిని హత్య చేశారు అన్నారు. ఆ కోణంలో విచారిస్తున్నారు. అలాగే సిబిఐ ముందు వీళ్ళు ఇచ్చినటువంటి అలిగేషన్స్, అవినాష్ రెడ్డి తరపు హైకోర్టు ముందు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఇచ్చినటువంటి అలిగేషన్స్, ఈ మొత్తాన్ని కూడా నూతన అధికారి ఐవో వికాస్ సింగ్ నేతృత్వంలో రెండింటిని బేస్ చేసుకొని క్వశ్చన్లు సంధించే అవకాశం ఉంటుంది. ఈ ప్రశ్నల్లో భాగంగా ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు రక్తపు మరకలు రూపుమాపడానికి పురికొల్పిన వ్యక్తి ఎవరు, ఈ రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి వివేకానందని గుండెపోటుగా చిత్రీకరించిన వ్యక్తులు ఎవరు, గుండెపోటుగా చిత్రీకరించడానికి ప్రధాన కారణాలు ఏంది, వివేకానంద రెడ్డిని అసలు ఎందుకు హత్య చేశారు, అసలు ఈ హత్యకు గల కారణాలు ఏంది, లేకపోతే బెంగళూరులో ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలా లేకపోతే రాజకీయంగా వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డికి కావచ్చు భాస్కర్ రెడ్డికి కావచ్చు చాలా అడ్డంగా ఉన్నారన్న కోణంలో హత్య చేశారు. పలు కోణాల్లో వివిధ కోణాల్లో సిబిఐ అధికారులు అయితే విచారణ అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారనేసి తెలుస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ ఉషా.